సో చాలా వరకు ఇప్పుడు మీరు చెప్పినట్టు ఏదో కొంచెం దగ్గు జ్వరం వచ్చిందంటే ఫస్ట్ అదే తీసుకుంటారు. ఎక్కువ వరకు అవాయిడ్ చేసి దాని కోర్స్ ఫినిష్ చేసేలాగా చేయడం బెటర్ అంటారా? బేసికలీ ఇవాళ మన క్లైమాటిక్ కండిషన్స్కి వాట్ ఎవర్ ఇట్ ఇస్, జలుబులు దగ్గులు జ్వరాలు ఇవన్నీ సహజం. బట్ వాట్ ఈస్ ఇట్ ఇస్ బికాస్ లెస్ ఇమ్యూనిటీ ఇన్ ది బాడీ. సో మనం ఏం చేస్తున్నాం, ఎవ్రీ వీక్ దే పాపప్, యూ స్టార్ట్ టేకింగ్ పిల్స్, తీసుకొని ఆ యాంటీబయాటిక్ ఈ యాంటీబయాటిక్. సో ఈ యాంటీబయాటిక్స్ తీసుకోవటం వల్ల దే విల్ ఫార్మ్ ఏ రెసిస్టెన్స్. మన బాడీలోనే ఈ యాంటీబయాటిక్స్కి ఒక్కసారి రెసిస్టెన్స్ ఫామ్ అయిందంటే ఆ హార్మ్ఫుల్ బ్యాక్టీరియాకి, సో దే విల్ నాట్ వర్క్, పనిచేయవు అవి. సో ఇది పనిచేయటమే కాకుండా ఈ యాంటీబయాటిక్స్ వెళ్ళి ఉన్న గుడ్ ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియాని కూడా డిస్ట్రాయ్ చేస్తుంది. సో యాజ్ ఎ హోల్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ద ఇమ్యూనిటీ ఆఫ్ ది బాడీ ఈస్ గెటింగ్ డిస్టర్బ్డ్. సో ఫర్ దట్ యూ హ్యావ్ టు వెరీ కేర్ఫుల్లీ అండర్ మెడికల్ సూపర్విజన్ ఓన్లీ యూ హ్యావ్ టు టేక్ ఎనీ యాంటీబయాటిక్. సొంత కవిత్వాలు, సొంత వైద్యాలు ఇంటర్నెట్ లో అన్నిటికంటే ఈ మధ్య ఇంటర్నెట్ లో ప్రతిదానికి గూగుల్ చేసేసి, చాట్ జీపీటీని డాక్టర్ చేసేసి, ఈ మధ్య ప్రతి ఏ చిన్నది వచ్చినా కూడా చాట్ జీపీటీని డాక్టర్ని చేసేసేయటం, ఇంటర్నెట్ ని డాక్టర్ చేసేసి అందులో ఉన్నవన్నీ వేసేసుకొని. సో దిస్ ఈస్ వెరీ డేంజరస్. యూ షుడ్ గో టు ప్రాపర్ మెడికల్ ప్రాక్టీషనర్. అండ్ చాట్ జీపీటీలో నాకు నోట్లో నుంచి రక్తం పడిందంటే అది 500 ఫీచర్స్ ఇస్తుంది, నీకు నీ జబ్బులు ఉన్నాయి అని. సో ఐ హ్యావ్ సీన్ పీపుల్, యూత్ asking these questions in the chat GPT and Google, and అది ఇచ్చే ఆన్సర్స్ కి వాళ్ళు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి నాకు ఏదో జబ్బు ఉంది అని చాలా డేంజరస్ సిచ్యువేషన్స్కి వెళ్ళిన చాలా మందిని కూడా చూడటం జరిగింది. అవును. సో మీరు ఫైబర్ అని చెప్పారు కదా, ఇప్పుడు ఫైబర్ అంటే చాలా వరకు జనాలు ఏం చేస్తారు, ఇప్పుడు జ్యూస్ తాగేటప్పుడు దాన్ని వడకొట్టి తాగుతారు. సో మీరేం అనేది ఏంటంటే డోంట్ డూ దాట్, అది కూడా తాగితే ఇట్ ఈస్ గుడ్ ఫర్ యు. బేసికలీ ఐ డోంట్ సజెస్ట్ టు డ్రింక్ జ్యూసెస్ ఎట్ ఆల్. జ్యూసెస్ తో ఏమవుతుందంటే మీకు ఆ పల్పు, ది బేసిక్ ఫైబర్ అంతా వెళ్ళిపోయి వాట్ హ్యాపెన్స్ ఇస్ ది ఫ్రుక్టోస్. బేసికలీ ఫ్రూట్స్ ఆల్సో హెస్ ఫ్రుక్టోస్ అండ్ గ్లూకోజ్. సో మీకు స్పైక్ ఆఫ్ షుగర్ అవుతుంది. సో ది బెస్ట్ వే ఈస్ టు కన్జ్యూమ్ ది ఫ్రూట్స్ యాజ్ ఇట్ ఈస్, కన్జ్యూమ్ ది ఫ్రూట్స్, నాట్ టు టేక్ ఇట్ యాజ్ జ్యూసెస్ లాగా కాకుండా. అలాగే ఈవెన్ వెజిటబుల్స్ కూడా, నాన్ వెజ్ ఒకటి తినకుండా అన్ని రకాల ఫుడ్ అంటే ఫ్రూట్స్, వెజిటేబుల్స్, ఆకుకూరలు, నాన్ వెజ్, ఎగ్. వాట్ యు నీడ్ ఈజ్ అ ప్రోటీన్ రిచ్ ఫుడ్. ప్రోటీన్ ఒక్కటే తింటే నేను అంటే కుదరదు. యూ హ్యావ్ టు హ్యావ్ 25% ఆఫ్ కార్బోహైడ్రేట్ ఉండాలి, అండ్ యూ నీడ్ టు హ్యావ్ ఫ్యాట్స్ ఇన్ యువర్ ఫుడ్. ఎ వెరీ ప్రాపర్ ఆర్గనైజ్డ్ సెటప్ ఆఫ్ ఫుడ్స్. బట్ ఈ మూడిట్లో ఇంపార్టెంట్ ఏంటంటే యూ హ్యావ్ హెల్దీ ఫుడ్స్, యూ హ్యావ్ జంక్ ఫుడ్స్ విచ్ ఆర్ వెరీ టేస్టీ, విచ్ విల్ అట్రాక్ట్ యూ వెల్. సో దాన్ని జాగ్రత్తగా హెల్దీ ఫుడ్స్ తినటం మంచిది.